నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కుప్పం పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుప్పం బైపాస్ కూడలిలోని నారా లోకేష్ కటౌట్ పాలాభిషేకం నిర్వహించారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుమారు 400 మంది రక్తదానం చేశారు. అనంతరం కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. మా యువనేత తెలుగుదేశం పార్టీ ఆశాకిరణం, ఈ రాష్ట్ర భవిష్యత్ నాయకుడు, యువతరం పాదయాత్ర ద్వారా యువతలో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతులని, కూలీలని, ప్రతి ఒక్కరిని కలిసి మన కష్టాలు తెలుసుకొని వాళ్ళకు అండగా ఉండాలని చెప్పేసి మాట ఇచ్చి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మా యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా అద్భుతమైన స్పందన వస్తుంది. 4 మండలాల నుంచి కూడా యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి రక్తదానాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. నిజంగా రక్తం అనేది తయారు చేసేది కాదు, ఖచ్చితంగా ఒక వ్యక్తి ఇంకొకరికి ఇస్తేనే దొరికేది. కాబట్టి రక్తదాతలు కండి, ప్రాణదాతలు రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని చెప్పేసి మేము పిలుపునిచ్చాం. దానికి సంబంధించి అందరూ కూడా వచ్చి ఈరోజు నమాలని 300 మంది రక్తదానం చేయబోతున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 100 మంది పైచిలకు రక్తదానంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కూడా యువతకందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం రక్తదానం చేసి ఈరోజు మన నాయకుడికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను కూడా ఈరోజు 37వ సారి రక్తదానం చేశానని